ఉండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. राजा तार दैवाले मारू चुबा मारो दल्ले ती दावन बंचू चुबा मनसारा आराधिस्तु ब्रतिकेस्तानయ్యా. ప్రియమైన సహోదరులారా, ప్రభునామములో మీకు అందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. ఈ రోజున ప్రభుని నమ్ముకున్నామంటే, అసలైన ఆయన్ని ఆరాధిస్తున్నామంటే, ఆయన మాటల ప్రకారం జీవితాన్ని కట్టుకుంటున్నామంటే, ఆయన వాక్యము మన పాదాలకు దీపముగా, మన త్రోవకి వెలుగుగా మార్చుకొని లోకాశలను త్యజించి అవసరమైనంత వరకే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామంటే, ఆత్మరక్షణ పొందినామంటే మనమే హీరోలు. అనగా ఒక వ్యక్తి సరిగా మార్పు పొందితే, సరైన మారు మనసు పొందితే, ఆ వ్యక్తి సర్వశక్తిమంతుణ్ణి సంపాదించుకున్నాడు. కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నా దగ్గర ఉన్నవన్నీ నీవే. ఆయన ఆల్మైటీ గాడ్. ఆయన సర్వశక్తిమంతుడు అయితే మనము కూడా సమస్తము చేయగలిగిన సామర్థ్యాన్ని ప్రభు మనకి దయచేస్తాడు. దేవునికి సమస్తము సాధ్యమే, నమ్ము ప్రతి వారికి సమస్తము సాధ్యమే. ఆయన ఏమై ఉన్నాడో ఆయన వెంబడించే వాళ్ళు కూడా అదే అయి ఉన్నారు. యేసు ప్రభు జీవితంలో 33.5 సంవత్సరాల జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు, సాతాను అనేక రకాలుగా దాడులు చేసినప్పుడు ఆయన ఏమాత్రము కూడా బెదరలేదు, విసుగు చెందలేదు. చాలామంది మనలో సినిమాలు చూసిన వాళ్ళమై ఉంటాం. నేను పెద్ద పిచ్చోడిని, సినిమా పిచ్చోడిని. 92లో కడపలో చదివేటప్పుడు అప్పుడు 13-14 సినిమా హాళ్ళు ఉండే. వారానికి సరిపోక కొత్త సినిమాల కోసం ఎదురు చూసి హిందీ పోయినాయి, తెలుగు పోయినాయి, ఇంగ్లీష్ సినిమాలకు కూడా వెళ్ళాల్సిన బానిసత్వం నాకు కలిగి ఉంది. అలాంటి వాణ్ణి నేను. కానీ అన్యాయము, అక్రమం, మోసము, ద్రోహం అడ్డుకోవడానికి, ఆపు చేయడానికి హీరోని రాసిన నాయకుడు అక్కడ ఉంచుతాడు.
ప్రభు రాసిన ఈ జీవితం అనే కథలో, మనకిచ్చిన ఈ జీవితంలో మనం ఆయన్ని కలిగి ఉన్నాం కాబట్టి మనమే హీరోలం. మీ వంశానికి నువ్వే హీరో, నువ్వే నాయకుడివి. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు ఉన్న చోట సమస్యలు ఎక్స్ట్రాలు చేయలేవు, సమస్యలు ముంచిపోలేవు. జలములలో బడి వెళ్ళినా అవి నిన్ను ముంచివేయవు, అగ్నిలో నడిచిన జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఆయన దగ్గరికి వచ్చిన సమస్యలన్నీ తల వంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయినాయి. సమస్యల చేత పీడింపబడిన వారంతా ఆశ్చర్యకరమైన విడుదల పొందుకొని ఆయనకు గొప్ప సాక్షులుగా చరిత్రలో నిలిచిపోయినారు. అటువంటి వారిలో ప్రాముఖ్యంగా చెప్పుకోవాలంటే 7 దయ్యాలు వచ్చిన మగ్దలేని మరియమ్మ. ఎందుకంటే యేసు ప్రభు తిరిగి లేచినాడు, ఆయన సమాధిలో లేడు అని లోకానికి ప్రకటించింది ఆ తల్లి మగ్దలేని మరియమ్మ గారే. కనుక ప్రియమైన సహోదరులరా, సమస్యలకి మనం పారిపోకూడదు, సమస్యలని క్యాచ్ పట్టుకోవాలి. ఎవరైనా మన మీదికి రాయి విసిరితే వీపు మళ్లించకూడదు, గాయం అవుతుంది. ఎదురు నిలబడి దాన్ని క్యాచ్ పట్టుకోవాలి. చిన్నప్పుడు గుడ్డసెండ్ అని గుడ్డలని చుట్టుకొని వీపు షెండ్ ఆట ఆడేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ లేవులేండి. కానీ బాగా నైపుణ్యం కలిగిన వాడు ఏం చేస్తాడంటే, హుషారైన అబ్బాయి వీపు ఇవ్వడు కానీ ఎదురుగా నిలబడి వాళ్ళు విసిరిన బాల్ని క్యాచ్ పట్టుకుంటాడు. ఎదుటివాడు ఎంత స్పీడ్గా బాల్ వదిలినా వీపు ఇవ్వకుండా ఎదురుగా క్యాచ్ పట్టుకుంటే అది ఎంత స్పీడ్గా వచ్చినా అది అక్కడ సచ్చుబడిపోవాల్సిందే, చేతిలో ఆగిపోవాల్సిందే, ఎటువంటి దెబ్బ తగలదు. శత్రువు మన మీదికి దాడులు అనే మాల్లు విసిరినప్పుడు మనం పరిగెత్తడం కాదు, చేతగాని వారిలాగా వీపు ఇవ్వడం కాదు, ఎదురుగా నిలబడి క్యాచ్ పట్టుకోవాలి విశ్వాసంతో. ప్రభు జయించినాడు, ఆయన రియల్ హీరో. ఆయన ఎప్పుడూ ఎక్కడ ఓడిపోలేదు, కృంగిపోలేదు, వెనుకాడలేదు, విరక్తి చెందలేదు. కనుక ఆయన రక్తంలో కడగబడిన మనం కూడా అలాంటి ఆత్మ సంబంధమైన విజయాన్ని ఆయన మనకి సాధించి పెట్టినాడు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. కనుక మీ వంశంలో, మీ బంధువులలో, మీ చుట్టాలలో, మీ ఊర్లో నువ్వే సమస్తము చేయగలిగిన వ్యక్తివి. క్రీస్తు పేరిట నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నిన్ను బలపరిచే క్రీస్తునందు నీవు సమస్తము చేయగలవు. ప్రైజ్ ద లార్డ్. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను అని పౌలు గారు ఆనాడే చెప్పాడు.
అందుకే ప్రియమైన సహోదరులారా, స్వతహాగా మనం బలవంతులం కాదు. క్రీస్తు కృప మనలను బలవంతులుగా చేస్తుంది. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడము కమ్ము. యవనస్తులారా, మీరు బలవంతులు, ఎందుకంటే దేవుని వాక్యము మీ యందు ఉన్నది. ఆత్మ కలిగిన వారు బలవంతులు, ఆరాధించేవారు బలవంతులు, ప్రభునందు ఆనందించేవారు బలవంతులు, ప్రభు కొరకు ఎదురు చూసేవారు నూతన బలమును పొందుతారు. పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి 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 మోర్ అండ్ మోర్ పైకి పైకి ఎగురుతారు. కనుక ప్రియమైన సహోదరులరా, మనం జోకర్లం కాదు, మనం కామెడీ పీస్టులం కాదు, మనం బఫూన్లం కాదు, మనం అల్లాటప్ప వాళ్ళం కాదు. ప్రభు సర్వశక్తిమంతుడు. విశ్వాసి ఎక్కడ ఉన్నా అతనే ఆ సరిహద్దులకి, ఆ వంశానికి కింగులు అంటాడు. ప్రైజ్ ద లార్డ్. రాజుల రాజు అంటే రాజులెవరు? విశ్వాసులమైన మనమే కదా. యేసు ప్రభు రాజుల రాజు. రాజులు ఎవరంటే మనమే. ప్రభువులు ఎవరంటే మనమే. అలాంటి ఆధిక్యత, అలాంటి బలాన్ని క్రీస్తులో మనిషి కనుగొనగలడు. విశ్వాసము ద్వారా వాటన్నిటినీ, ప్రభు దగ్గర ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ మనం విశ్వాసము ద్వారా సంపాదించుకోవాలి, మన సొంతము చేసుకోవాలి. అందుకే మీరే మీ సరిహద్దులో ఉన్న సమస్యలకి పరిష్కారం. నీవే పరిష్కారం. నీ ద్వారా ప్రభు పనిచేస్తాడు. నువ్వే విమోచకుడవు. ప్రభు ఇప్పుడు శరీరధారిగా లేడు కదా, ఆత్మరీతిగా ఉన్నాడు. మనలో ఆత్మరీతిగా ఉన్నాడు. మరి ఆత్మకి, పరిశుద్ధాత్మనికి శరీరం కావాలి. ఆ శరీరం దేవాలయముగా, పరిశుద్ధతని ఆశించే వారిగా ఉన్నప్పుడు వారిలో క్రీస్తు పరిశుద్ధాత్మ రూపంలో నివసిస్తాడు. ప్రభువు ప్రాణంతో ఉన్న మన ద్వారా ఆయన ఆత్మ ప్రభావాన్ని సమృద్ధిగా కలగచేస్తాడు. అందుకే పాత నిబంధనలో ఆత్మ కలిగిన దైవజనులు అసాధారణమైన కార్యాలు, అసమానమైన కార్యాలు, ఎక్స్ట్రాడినరీ కార్యాలు వారు చేశారు, అద్భుతాలను చేశారు. అది వారి బలం కాదు, ప్రభు ఆత్మ వారిలో ఉండి అలా చేయించాడు. కనుక ప్రియమైన సహోదరులరా, నువ్వు నమ్ముకున్నావంటే నువ్వేమి చేతగాక కాదు. పౌలు గారు అంటాడు, మేము ఏమీ చేయలేని వారిగా ఉన్నట్టుండి సమస్తము చేయగలిగిన వారము, ఏమీ తెలియని వారిగా ఉన్నట్లున్నాము కానీ సమస్తము ఎరిగిన వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, దిక్కులేని వారమైనట్లుండి ఉపాయము లేని వారిమి కాదు. ఏ అపాయములో మేము
ఇబ్బంది పడము. కనుక ప్రియమైన సహోదరులరా, క్రీస్తునందు మనకిచ్చిన ఆధిక్యతని మనము గుర్తించి ఆ దిశగా విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. ఆ పెద్ద కుమారుడి వలె మేకపిల్లని ఎప్పుడైనా ఇచ్చినావా అనడం కాదు. తండ్రి ఏమంటున్నాడు? కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నా దగ్గర ఉన్నవన్నీ నీవే. సహోదరుడా, సహోదరి, ప్రభు నీతో అంటున్న మాట, కుమారుడా, కుమార్తె, ఎల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నా దగ్గర ఉన్నవన్నీ నీవే. ప్రైజ్ ద లార్డ్. ఆయన దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా విశ్వాసంతో జీవించే వారివి. కానీ పెద్ద కుమారుడు ఆ మాట పట్టించుకోలేదు. అసలు ఆ మాటని నమ్మలేదు అతను. మేకపిల్లే కావాలంటున్నాడు. చాలామంది మేకపిల్లని అడిగే వాళ్ళు ఉంటారు. తాత్కాలికమైన, తుచ్చమైన, క్షణికమైన దురాశలను నెరవేర్చుకోవాలని ఉంటారు. కానీ ప్రభు దగ్గర ఉన్న ఇహమందున పరమందున ప్రయోజనకరమైన ఆశీర్వాదాలని ఏ మాత్రం కూడా ఆశించరు వాళ్ళు. ప్రియమైన సహోదరులరా, వాళ్ళ మత సంబంధమైన వారు, వాళ్ళలో మార్పు లేదు. కానీ మార్పు వచ్చిన చిన్న కుమారుడు తండ్రిలో ఏమి గుర్తించినాడు? నా తండ్రి దగ్గర ఎంతోమందికి సమృద్ధిగా ఆహారం ఉన్నది, ఎంతోమంది కూలివాండ్రకి, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. లేదు, నేను ఇప్పుడే లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను. తండ్రి, నీకు విరోధముగా, పరలోకానికి విరోధముగా తప్పు చేశానయ్యా. ఇక మీదట నేను నీ కుమారునిగా పనికిరాను, నాకు ఆ యోగ్యత లేదు. అయితే ఒక మనవి, నన్ను నీ కూలివాండ్రలో ఒకనిగా దయచేసి పెట్టుకోనైనా అన్నాడు. కానీ తండ్రి కుమారుడిగానే కుమారుణ్ణి ఘనపరిచినాడు. మునుపటి కంటే అధికమైన సంతోషం చిన్న కుమారుడి ఎడల ఆ తండ్రికి కలిగినది. తప్పు చేయడం అనేది మానవ సహజం. కానీ చేసిన తప్పుల విషయమై పశ్చాత్తాపంతో, కన్నీటితో లోపల కుమిలి ఏడవడం అనేది తప్పుల విషయంలో ఆత్మ కలిగిన వారి లక్షణం. పరిశుద్ధాత్ముడు లేని వాళ్ళకి పశ్చాత్తాపం కలుగదు. రాళ్ళు ఎప్పుడైనా ఏడుస్తాయా? రాళ్ళు ఏడ్సవు, రాతి గుండెలు ఏడ్సవు, మాంసపు గుండెలే ఏడుస్తాయి. ఒక వ్యక్తిని పరిశుద్ధాత్ముడు దర్శించినప్పుడు, ఒక వ్యక్తి పాపాల విషయంలో కుమిలి పశ్చాత్తాపపడి, ప్రభువా, అసలు నిన్ను ప్రభువా అనడానికి కూడా నాకు యోగ్యత లేదయ్యా, కానీ నన్ను దూరంగా నెట్టివేయొద్దయ్యా, నీవు లేదు అంటే నా పరిస్థితి,
ఘోరాతి ఘోరంగా ఉంటుందయ్యా. ప్రభువా కనికరించు, దయచూపునైనా. ఇలా వేడుకోనే వారిలో పరిశుద్ధాత్ముడున్నాడు. నేనేం తప్పు చేసినా, నేనెప్పుడూ తప్పు చేయను, నేనెప్పుడు కూడా పొరపాటు మాట్లాడను. ఇలా మాట్లాడే వారిలో పరిశుద్ధాత్ముడు లేడు అని అర్థం. ఒక వ్యక్తిలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో జరిగే ఆధ్యాత్మిక ఆనవాళ్ళు ఏంటంటే, ఆ వ్యక్తి చేసిన తప్పుల విషయంలో భయంకరంగా ఏడుస్తాడు, కుమిలి ఏడుస్తాడు. అయ్యో ఎంత తప్పు చేసినాను, ఎంత మాట అన్నాను, ప్రభువా ఎంత పొరపాటు అయిపోయింది ప్రభువా అని మనుషుల దగ్గర కూడా చేసిన తప్పులు ఒప్పుకోవాలి. నేను దేవునితో చెప్పుకున్నా, మనుషులతో నాకేం పని అంటారు కొంతమంది. మనుషులతో నాకేం పని అనుకుంటారు. కానీ మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి అని ఉంది కదా. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి. యేసు ప్రభు వారి మీద పరిశుద్ధాత్మను ఊది, పరిశుద్ధాత్మను పొందండి. మీరు ఎవరి పాపములు క్షమిస్తారో నేను కూడా వారి పాపాలను క్షమిస్తాను. మీరు ఎవరి పాపాలు ఉండనిస్తారో నేను కూడా వారి పాపాలు ఉండనిస్తాను అన్నాడు యోహాను సువార్తలో. ఆత్మ కలిగిన వాళ్ళంటే ఏమనుకున్నారో, ఆత్మ కలిగిన వాళ్ళకి మన తప్పులు చెప్పినప్పుడు అయ్యో సరేలే అమ్మా, సరేలే, ప్రభు నిన్ను కరుణిస్తాడు, క్షమిస్తాడు, జాగ్రత్తగా ఉండమని వాళ్ళని ఓదారుస్తారు. అయ్యో ప్రభువా పలానా ఆమె ఇలాగా తప్పు మాట్లాడిందంట ప్రభువా, దయతో ఆమెని మన్నించండి. అప్పుడు ఆమె పాపము కొట్టివేయబడుతుంది. అసలు మన పాపాలు, మనం చేసిన తప్పులు ఎవరితో చెప్పకుండా మనమేదో ఆ జన్మ పరిశుద్ధులము, శుద్ధపోసలము అని అనుకుంటే ముందు మనుష్యులు నిన్ను క్షమించాలి కదా. మనుష్యులు నీ విషయమై ప్రభువుకి మనవి చేయాలి కదా. ప్రభువా ఏదో పొరపాటైంది ప్రభువా, దయతో మన్నించండి, తెలుసో తెలియక చేసినారయ్యా, క్షమించు ప్రభు అని నువ్వే కాకుండా నీ కొరకు ఇంకా కొంతమంది వేడుకుంటే, 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో, ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటానని ప్రభువు చెప్పినాడు కదా. కనుక ప్రియమైన సహోదరులరా, మనం ఆత్మను ఎప్పుడు కూడా వెలిగించాలి, ప్రజ్వలింప చేయాలంటే సమస్తమైన కల్మషాన్ని ఎప్పటికప్పుడు క్రీస్తు రక్తం ద్వారా శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అందుకే నమ్ముకున్న మనమే ఎక్స్ట్రాడినరీ పర్సన్. అసాధారణమైన కార్యాలని, అసమానమైన కార్యాలని, అలాగే ఇంతవరకు ఉన్న సమస్యలు, మొండి సమస్యలు కానీ, రాబోయే మొండి సమస్యలు కానీ, చిక్కులు, ముడిపడిపోయిన చిక్కులు కానీ
మొత్తం అన్నీ కూడా కొట్టివేయబడతాయి. కొట్టివేయబడడానికి ప్రభు మనల్ని రక్షించినాడు. దేవుని స్తోత్రం. మళ్ళీ చెప్తున్నాను, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమేం చేతగాని వారిమి కాదు, జోకర్లము కాదు, కామెడీ పీస్ కాదు. వాడేందిలే, ఈయన బైబిల్ పట్టుకొని అట్లా వెళ్ళిపోతుంటాడు వాడొకడు, చేతగాని దద్దమ్మ కాదు. కానీ ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. ప్రియమైన సహోదరులరా, అందుకే సమస్యలు వచ్చినప్పుడు మన స్పందన చాలా కఠినంగా ఉండాలి, కఠినంగా ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు మనం చాలా పట్టుదలగా విశ్వాసంతో నిలబడాలి. చేతగాని వారి లెక్కన సమస్యలు రాగానే కింద పడి దొర్లి ఏడవడానికి కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్నది. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవవుతావు. చేతగాని వాళ్ళు శ్రమ దినమున కృంగిపోతారు. వారి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేకపోయెను. చూశారా? వారి అవిశ్వాసం ప్రభువుని ఏం చేసింది? చేతగాని వాడిలాగా చేసింది. చేయలేక కాదు, వారి అవిశ్వాసం వలన ఆయన అక్కడ ఏం చేయలేకపోయినాడు. మన జీవితంలో అద్భుతాలు జరగలేదంటే, సమస్యలు ఇంకా మనల్ని ఎక్కిరిస్తున్నాయంటే, పీడిస్తున్నాయంటే, మనలో ఇంకా గొప్ప విశ్వాసం లేదు అని అర్థం. అందుకే బాగా వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించడమే కాదు, అందులో మనకేమైతే తెలియజేయబడిందో ఆత్మస్వరాన్ని మనం అనుసరించాలి, విధేయత చూపించాలి. ఒకవేళ మనం ఏమైనా దిద్దుకోవాలంటే, పద్ధతి మార్చుకోవాలంటే మార్చుకోవాలి, సరిచేసుకోవాలి. ధర్మశాస్త్ర వాక్యాన్ని అనుసరించకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వ్యర్థము. వాక్యం ఎందుకు వినాలి అంటే, అసలు నాలో ఏమైనా పొరపాట్లు ఉన్నాయా, నేనేమైనా దిద్దుకోవాలనా, నేనేమైనా నా పద్ధతి మార్చుకోవాలనా, నాలో ఏమైనా ఇంకా అల్ప విశ్వాసము, లోపాలు, ప్రభువుకు నచ్చనివి ఏమైనా ఉన్నాయా, అలాగే నా వలన తోటి వాళ్ళు ఎవరైనా వాళ్ళని నేను బాధ పెట్టానా, ఇలా పరిశోధించడానికి మనం వాక్యం అనే అద్దాన్ని అదే పనిగా తదేకంగా చూడాలి. ఏదో మతాచారంగా, మొక్కుబడిగా, అమ్మయ్య ఎట్లనో కోట్ల ఒక అధ్యాయం చదివాను, అబ్బా దేవుని స్తోత్రం, గొప్ప కార్యం చేసినాడు. ఒక అధ్యాయం చదివినానంటే ఎంత గొప్ప, చాలు ప్రభా. ఒక అధ్యాయం చదువుతానే నీకు అది గొప్పన? 100 అధ్యాయాలు చదివి
ఒక్క పదం కూడా అర్థముగాక సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి పోయేటప్పుడు ప్రభువా 100 అధ్యాయాలు చదివినా కూడా ఏమీ ఒక్క పదం అర్థం కాలేదయ్యా. అర్థం కాకపోతే ఏమినైనా గుండెలో సమాధానం లేదా? ఉందా లేదా? ఉంది. మరి అంతే కదా, సమాధానం కోసమే కదా. సమాధానం నీకు అధికారి. చాలు. దేవుడు మాట్లాడినట్టే, దేవుడు దర్శించినట్టే. ఇంకా మనం చదువుతానే మనతో ఇంకా ప్రభు పేరాలు మాట్లాడాలనా? ప్రియమైన సహోదరులరా, మనం ఎంత ఎక్కువగా వాక్యాన్ని విందు భోజనంలాగా ధ్యానిస్తే, ఆరగిస్తే అంత కఠినమైన సమస్యలు, చిక్కులకు కూడా మన దగ్గర పరిష్కారం ఉంటుంది. దానియేలు గ్రంథంలో ప్రవక్త దానియేలు గురించి ఏం మాట రాసినాడంటే, ఏ మర్మము నిన్ను కలతపరచదు. చూసారా? ఏ మర్మము నిన్ను కలతపరచదు. అంతగా మనం ఆత్మీయతలో డెవలప్ కావాలి. ఇది ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కాలే, ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కాలే, నా కర్మ, నా రాత, నా గీత, నా కడుపు కోత అంటుంటారు కొంతమంది. నీకు అర్థం కాకపోయా, నమ్ముకోని వాళ్ళకి అర్థం కాకపోయా, ఇంకెట్లా? డిఫరెన్స్ ఏంటి? తేడా ఏముంది? ఇంత ఎట్లా చేయాలనో ఈ పిల్లోడు. అబ్బా వద్దురా నాయనా, తలకాయ పోటెత్తుకునేదంట. అమ్మా, నీకు పోటెత్తుకుండే, నమ్ముకునే ఆమెకి, పాటలు పాడే ఆమెకి, బైబిల్ చదివే ఆమెకి, ప్రార్థన చేసే ఆమెకి, వాక్యం చెప్పే నాకు తలపోటు ఎత్తుకుండా, ఇంకా నమ్ముకోని వాళ్ళకి నమ్ముకున్న మనకి తేడా ఏంటి? వాళ్ళకి తలపోటు ఎత్తుకుంటే అబ్బా వద్దునైనా, పిల్లలు కాదు పిడుగులనైనా, అబ్బా ఎక్కడన్నా ఒక అరణ్యంలో ఉంటే మేలు, ఈ పిల్లలు వద్దు, ఏమొద్దు. అయ్యో బాబోయ్, ఇంకా తేడా ఏంటమ్మా? తేడా ఏంటి తల్లులారా, అయ్యలారా? ప్రియమైన సహోదరులరా, మీరెంత అరుస్తారో అరవండి, ఎంత విసిగిస్తారో విసిగించండి. మీరు విసిగించే కొలది, మీరు నన్ను బాధ పెట్టే కొలది నేను ఇంకా ప్రభువుతో టయాన్ని పెంచుతా, స్పీడ్ పెంచుతా. ఇంతవరకు 60-70లో పోతుంది, ఈసారి 100. మీరు ఇంకా రేగారనుకోండి 120, అయినా మీరు ఇంకా చెలరేగారనుకోండి 150. మీరు చెలరేగే కొలది ఇక్కడ ప్రభుతో కూడా స్పీడ్ పెరుగుతుంది, సమయం పెరుగుతుంది. ఇక్కడ సమయం వెచ్చించే కొలది సమస్యలు చెప్పకుండానే ఎక్కడ సచ్చుపడిపోతాయి. ఎండిపోయిన ఎండలో గోవాకు పెడితే సచ్చుపడిపోయినట్టుగా మనం ప్రభు సన్నిధిలో ఆ ఎండ ప్రకాశంలో మనం ఉంటే సమస్యలు కూడా గోవాకులాగా, గాలి తీసిన ట్యూబులాగా సచ్చుపడిపోతాయి. అవి కోమాలోకి వెళ్ళిపోతాయి. వాటికి నీరసం వస్తుంది, ఎండ దెబ్బ కొడుతుంది, ఏం ఉలకో పలకో. మహారాజైన దావీదు ఏమన్నాడు? నేను మొరపెట్టు దినమున శత్రువులు వెనుకకు వెళ్ళిపోతారు, మల్లుతారు. శత్రువులు వెనక్కి వెళ్ళిపోవాలంటే ఇక్కడ కాల్తండాల, మంటలు. ప్రభు సన్నిధి అంటే ఏమనుకున్నారు? అగ్నిలో నిలబడడం, అగ్ని కుంపటి. ప్రభు సన్నిధిలో కాచుకొని కూర్చుంటే శరీరం అంతా
ఎముకలు, కీళ్ళు, నరములు, మాంసము భయంకరమైన నొప్పులు పుడతాయి. పొద్దున 6 పోయి సాయంత్రం 6 వరకు పార పని చేసిన తవ్వకం దువ్విన తొలికతో అంత బెట్ట ఉండదు, అంత నొప్పులు ఉండవు. కనుక ప్రియమైన సహోదరులరా, సమస్యలు వచ్చినాయంటే దాని అర్థం ఏంటంటే నీ ప్రార్థన సహవాసం ప్రభుతో ఇంకా గేరు పెంచు, సమయాన్ని ఇంకా పెంచు, నిద్రపోయేది 1 గంట తగ్గించు, ప్రభుతో గడపడం సమయాన్ని పెంచు. ప్రైజ్ ద లార్డ్. అంతేగాని ఏందో అందరూ బాగానే ఉండరు, నేనేదో మంచోడినిగా నీతిగా ఉన్నా నాకే వస్తూ ఉన్నాయి. కొంతమంది చూడండి నక్క అనుకుంటుందంట, ఈ ద్రాక్ష పుల్లగా ఉంటుందిలే, అందని ద్రాక్ష పుల్లన. నక్క ఎప్పుడు వేటాడదంట. నక్కకున్న రోగం ఏంటంటే ఎవరెవరు, ఏ పులి వేటాడుతుందా, ఏ సింహం వేటాడుతుందా, శుభ్రంగా అవి తినగా మిగిలింది ఆ సద్దిది ఈగలు వాలింది తిందమా అని నక్క కాసుకోని ఉంటుందంట, గుంట నక్క. అది ఎప్పుడు పోరాడదు, అది ఎప్పుడు వేటాడదు. ఏ మృగాలు వేటాడితే అవి తినంగా ఆ మిగిలిన కులిపోయిన మాంసాన్ని తినడానికి ఇది ఎప్పుడు అడవంతా తిరుగుతుంటుందంట. సహోదరులారా, మనం నక్కలం కాదు, గుంట నక్కలం అసలమే కాదు. మనము యూదా గోత్రపు కొదమ సింహం మన ప్రభు. ఆయన కొదమ సింహం అయితే మనం కూడా సింహానికి సింహ పిల్లలే పుడతాయి, కానీ నక్క పిల్లలు పుడతాయా? పోరాడండి, పోరాడండి, ప్రభుతో సమయం వెచ్చించండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. దేవుని సన్నిధిలో మనం సమయాన్ని హెచ్చించకుండా సైతాను ఎంబడి గద్దిస్తే వానికి సీమ పుట్టినట్టు కూడా ఉండదు. నువ్వు బొమ్మంటే నేను పోతానా? నేను పోను, నువ్వేమన్నా అరుచుకో, నేను పోను, ఇక్కడే ఉంటా, ఏం చేస్తావు చేసుకో అంటాడు వాడు. కానీ ప్రభు సన్నిధిలో సమయాన్ని హెచ్చిస్తే ఉండ్రా రే అంటే వద్దు ఓయేమో, నేను కాలిపోతా, నేను ఉండలేను సామో, నీకు దండం పెడతా, నేను ఉండను, ఉండమన్నా కూడా వాడు ఉండడు, పారిపోతాడు. కనుక ప్రియమైన సహోదరులరా, సమస్యలు అందరికీ వస్తాయి, కానీ సమస్యలు వచ్చిన కొలది సమయాన్ని ఇంకా పెంచుకోవాలి ప్రభుతో. ఒక ఆయన మందిరానికి వస్తాడు. రాగానే అసలు ఆయన ఉద్దేశం ఏంటంటే ఈరోజు మందిరం దగ్గరికి పోయి బాగా నిద్రపోవడానికి ఆ మనిషి వస్తాడు. వచ్చిన వెంటనే మోకరించి అని 1 నిమిషం అట్లనే అబ్బా అని సైతాన్ 1 నిమిషానికి ఆ మనిషిని వీపున అట్ట విరుకుతే అబ్బా అని అలాగే అట్నే అనుకొని ఇంకా 1 అరగంట సేపు కిమ్మనకుండా నిద్రపోతుంటాడు. అరే, ఈ మనిషి నిద్రపోవడానికి వస్తాడా మందిరం? నా మందిరం ప్రార్థనా మందిరమే కానీ వేరొకటి కాదు కదా. ప్రార్థనా మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ప్రార్థనకి, ఆరాధనకి, ప్రభువును దర్శించడానికి వెళ్ళాలి, నిద్రపోవడానికి కాదు.
ఒక్క నిమిషము అని గొర్రెలను మేకలు తోలినట్టని ఇంకా ఆ మనిషి ఏ విధంగా సాతాను మీద ఆధిపత్యం చేస్తాడు. కనుక ప్రియమైన సహోదరులరా, రక్షణ పొందినామంటే మనం సమస్తము చేయగలిగిన సామర్థ్యాన్ని ప్రభు మనకు సిద్ధపరిచినాడు, చేసి పెట్టినాడు. మీరు చూసుకోండి, మీరు నమ్ముకున్నప్పటి నుండి మీకు ఎదురుగా వచ్చిన ఏ సమస్యలు ఏమైపోయినాయో ఒక్కసారి మీరు ప్రభువును తలంచుకోండి. ఆ కార్యాలు, ఏ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, పీడిస్తుంది, ఏ సమస్య మిమ్మల్ని నిద్ర లేకుండా, మనసులో నెమ్మది లేకుండా చేస్తుంది, ఎన్ని సమస్యలు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాయి, మీరు తొక్కుకుంటూ వెళ్ళినారు. కనుక సమస్యలే గొప్ప సాక్ష్యాలుగా చరిత్రలో నిలిచిపోయి బ్రతికి ఉన్న విశ్వాసులకు అవి ఆదర్శంగా, మాదిరికరంగా, ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. మీరు సామాన్యులు కాదు, అసమానమైన వారు. అసాధ్యమైన కార్యాలని చేయడానికే రక్షణ పొందినారు. బిలీవ్, నమ్మండి, పొందుకోండి, ఆ దిశగా పోరాడండి. ప్రార్థన చేద్దాం. సహోదరుడు యేష్కా ప్రార్థన చేస్తాడు, రాజమ్మ దీవెన ఇస్తుంది. రైట్.